హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కాందాన్ మీడియా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో అమానుష సంఘటన జరిగింది. ఈ తెల్లవారుజామున రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని దారుణంగా హత్య చేసిన సంఘటన మనకి తెలంగాణలో సంచలనంగా మారింది. తను మే 16న పోక్సో కేసు విషయంలో జైలుకు వెళ్ళిన తర్వాత తను తిరిగి వచ్చిన తర్వాత ఈ ఘటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అంటే తను వేధిస్తున్నాడు అని ఏదైతే ఒక బాలిక తన తల్లికి చెప్పిందో, వెంటనే తన తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసరికి రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన పోలీసులు వెంటనే అతన్ని పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా తరలించడం జరిగింది. తను ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయిన తర్వాత తన కక్ష పెంచుకుని నా పైన పోక్సో కేసు పెట్టారనే ఒక తను పగబట్టుకుని మరి తెల్లవారుజామున అంటే దాదాపు తను ఆపరేషన్ అంటే ఈ దారుణ హత్యకు సమయం దాదాపు 2 గంటల నుంచి వెళ్ళి 2 గంటలు చేయడం జరిగింది. 11 గంటలకు తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే కేసు పెట్టిరో వారి యొక్క బాలిక యొక్క తల్లిని, నానమ్మను, ఆ పాపను దాదాపు 3 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణ హత్య చేయడం జరిగింది. ఈ అమానుష సంఘటన చాలా భయభ్రాంతులకు తెలంగాణలోనే ఉలిక్కి పడేటట్టు చేసింది. తను ఆ విధంగా ముగ్గురిని చంపిన తర్వాత వెంటనే తన ఇంటికి వెళ్ళి తన భార్యను, తన 2 పిల్లలను కూడా చంపడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సంఘటనలు మరి తెలంగాణలో దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా ఈ సంఘటనలు అనేకం ఎక్కువ అవుతుండడం ప్రజలకు భయాందోళనకు గురి చేస్తుంది. కాబట్టి తను ఏదైతే నా పైన పోక్సో కేసు పెట్టారో అనే ఒక కక్షపూరితతోటి ఈ సంఘటన చేశారనేది పోలీసులు ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి లా అండ్ ఆర్డర్ దాదాపు హోంశాఖ మంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. మరి హోంశాఖ మంత్రి ఇక్కడ లా అండ్ ఆర్డర్ మిస్ అయిందనేది కూడా ప్రజల నుంచి వెళ్ళి వ్యతిరేకత మొదలైంది. కాబట్టి తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎప్పుడు ఏం ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మనకు అసలు అంతుచిక్కని ఆలోచనలాగా అయిపోయింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా చేయాల్సిందనే ఆరోపణ కూడా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఈ సంఘటన చాలా అసలు భయభ్రాంతులకు గురి చేసింది. తెల్లవారుజామున ఉలిక్కిపడేటట్టు చేసింది. 6గురిని చంపడం అనేది అభం శుభం తెలియని ఒక పసిపిల్లలు, తన 2 పిల్లలను కూడా చంపడం జరిగింది. తను మైనర్ బాలిక పైన కూడా అతను కనికరం లేకుండా పోయి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. తను ఇటువరకే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇటువరకు భూ తగాదాల విషయంలో కూడా బెదిరింపు చేయడం కూడా జరిగింది. ఇతరులను బెదిరింపులకు చేసి అతనిపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలో మైనర్ బాలికలను వేధించడం, ప్రేమ పేరుతోటి ప్రేమించిన వెంటబడడం అనే ఒక సంఘటన కూడా ఈ రాజ్ కుమార్ నుంచి ఉంది. కాబట్టి ఏదైతే బాలిక ఉందో తన తల్లికి ఫిర్యాదు చేసినప్పుడు ఆమె కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేసరికి మరి అతని పైన పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఆ కక్షతోటే తనను కేసులో ఇరికించారన్న ఒక కక్షపూరితమైన ఒక బుద్ధితోటి ఈ సంఘటన చేసిరనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఈరోజు రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని హత్య చేసిన సంఘటన. మరి ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.